ఓవైసీ ప్రమాణ స్వీకారం. లోక్సభలో దుమారం. 18వ లోక్సభకు ఇటీవల ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులచే స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణ స్వీకారం లోక్సభలో దుమారం రేపింది. ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన జై పాలస్తీనా అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కొందరు అధికార పార్టీ ఎంపీలు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఓవైసీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా, జై తెలంగాణ, జై అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేయడంపై చర్చ మొదలైంది. దీనిపై కొందరు పార్లమెంటు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యల్ని తొలగిస్తామని ప్రోటెం ప్యానెల్ స్పీకర్ రాధామోహన్ సింగ్ తెలిపారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి 3,38,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి కొంపల్లి మాధవీలతపై ఓవైసీ గెలిచిన విషయం తెలిసిందే. వరుసగా 5వసారి విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఈసారి ఎంఐఎం తరపున కేవలం అసద్ మాత్రమే గెలిచారు. గతంలో 2-3 ఎంపీలు ఉండేవారు. ఈసారి మాత్రం ఒక్కరికే పరిమితమైంది. ఎంఐఎం